రాష్ట్రంలోనూ వంట గ్యాస్ తిప్పలు పెరుగుతున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టళ్లకు కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదు. దీంతో తాము దుకాణాలు బంద్ చేసుకోవాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు. రానున్న రోజుల్లో గ్యాస్ సమస్య మరింత తీవ్రం కానుందనే వార్తలతో మరింత టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే హోటల్స్, రెస్టారెంట్ల టైం తగ్గించుకుంటున్నారు. అటు ఐటీ కారిడార్లలోని హాస్టల్స్ అసోసియేషన్లు కండిషన్లు పెట్టాయి. బ్రేక్ఫాస్ట్, ఎక్స్ట్రా మీల్స్ బంద్ చేయాలని నిర్ణయించాయి. ఇక హోటళ్లకు గ్యాస్ దొరక్కపోవడంతో కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో గ్యాస్ సమస్య మరింత తీవ్రమవుతుందన్నారు హాస్టల్ అసోసియేషన్ సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ సరఫరా చేయకపోతే హాస్టళ్లలో వంట వండే పరిస్థితి లేదన్నారు. సిటీలో దాదాపు 11,000 హాస్టల్స్ ఉన్నాయని, అందులో 10 లక్షల మంది స్టూడెంట్స్, ఉద్యోగులు ఉన్నారన్నారు. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. గ్యాస్ కి ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై వండాలంటే టైం పడుతుందంటున్నారు హాస్టల్ అసోసియేషన్ సభ్యులు. రాష్ట్రంలోనూ వంట గ్యాస్ తిప్పలు పెరుగుతున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టళ్లకు కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదు. దీంతో తాము దుకాణాలు బంద్ చేసుకోవాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు. రానున్న రోజుల్లో గ్యాస్ సమస్య మరింత తీవ్రం కానుందనే వార్తలతో మరింత టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే హోటల్స్, రెస్టారెంట్ల టైం తగ్గించుకుంటున్నారు. అటు ఐటీ కారిడార్లోని హాస్టల్ అసోసియేషన్లు కండిషన్లు పెట్టాయి. బ్రేక్ఫాస్ట్, ఎక్స్ట్రా మీల్స్ బంద్ చేయాలని నిర్ణయించాయి. ఇక హోటళ్లకు గ్యాస్ దొరక్కపోవడంతో కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో గ్యాస్ సమస్య మరింత తీవ్రమవుతుందన్నారు హాస్టల్ అసోసియేషన్ సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ సరఫరా చేయకపోతే హాస్టళ్లలో వంట వండే పరిస్థితి లేదన్నారు. సిటీలో దాదాపు 11,000 హాస్టల్స్ ఉన్నాయని, అందులో 10 లక్షల మంది స్టూడెంట్స్, ఉద్యోగులు ఉన్నారన్నారు. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. గ్యాస్ కి ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై వండాలంటే టైం పడుతుందంటున్నారు హాస్టల్ అసోసియేషన్ సభ్యులు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ తిప్పలు పెరుగుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లతో పాటు హాస్టల్స్ గ్యాస్ వినియోగంపై జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతతో హైదరాబాద్లోని ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతతో ఐటీ హాస్టల్ కారిడార్స్ లో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, అదనపు మీల్స్ క్యాన్సిల్ చేసింది. ఈ నిబంధన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత తీరే వరకు ఉంటుందని ప్రకటనలో తెలిపింది. అయితే గ్రేటర్ సిటీలో కొన్ని వేల మంది ఐటీ ఎంప్లాయీస్ హాస్టల్స్ లో ఉంటున్నారు. వీరితో పాటు బీటెక్, ఇతర కోర్సులు చేసుకునే స్టూడెంట్స్ హాస్టళ్లలోనే ఉంటున్నారు. వీరందరికీ ఇప్పుడు గ్యాస్ తిప్పలు పట్టుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధంతో భారత్లో ఇంధన కొరత నెలకొంది. హర్ముజ్ జలసంధి నుంచి ముడి చమురు నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. బెంగళూరు, చెన్నై, ముంబైలోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ప్రభావం హైదరాబాద్పై పడింది. గ్రేటర్లో గ్యాస్ కొరత తీవ్రత పెరిగింది. ఇప్పటికే పలు హోటల్స్ మూతపడ్డాయి. చాలా వరకు హోటల్స్లలోనూ మెనూను తగ్గించారు. ఇక ప్రముఖ షాగౌస్ హోటల్లో 2 రోజులుగా కట్టెల పొయ్యి మీదే బిర్యానీ వండుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తోంది షాగౌస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం హైదరాబాద్ నగరంపై పడిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ సమస్యతో ఇటు మనకి కమర్షియల్కి సంబంధించి కానీ ఇంట్లో వండుకున్నట్టు ఉపయోగించేటువంటి గ్యాస్కి సంబంధించి మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. ఇక ఐటీ ఏరియాలో ఇప్పటికే కొన్ని కండిషన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ వారు పెట్టారు. దీంతోపాటు అటు హాస్టలే కాకుండా ఇటు రెస్టారెంట్స్, తర్వాత చాలా వరకు హోటల్స్ పైన కూడా గ్యాస్ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. ఉదయం లేచిన అప్పటి నుండే గ్యాస్కి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గ్యాస్తోనే టీ, టిఫిన్ లాంటివి కూడా ప్రారంభమవుతాయి. సో ఈరోజు కొన్ని ఐటీ ఏరియాలో కూడా పలు హోటల్కి సంబంధించి కానీ హాస్టల్కి సంబంధించినటువంటి ఏరియాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. సో అందులో పొద్దున టీ, టిఫిన్ కొంత లిమిట్ పెట్టారు. సో ఏ టైంలో ఉంటుంది ఒకేసారి, అంటే గతంలో మనకి డేలో 2 or 3 టైమ్స్ టీ, టిఫిన్ అండ్ స్నాక్స్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఈ గ్యాస్ సమస్యతో కేవలం ఒకేసారి కొన్ని చోట్ల మొత్తం కూడా బంద్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో సో వారు కొంత భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఈ గ్యాస్ సమస్య తీరకపోతే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా కూడా హోటల్స్, తర్వాత రెస్టారెంట్స్, తర్వాత హాస్టల్స్ వీటన్నిటిని కూడా క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దాదాపు ఇప్పటికే నగరంలో 11,000 ప్రైవేట్ హాస్టల్స్ పైగా ఉన్నాయి. అందులో 10 లక్షలకు మంది పైగా కూడా స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ పలు ఏరియాలో, ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, తర్వాత ఇటు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్లో ఎక్కువగా స్టూడెంట్స్ అండ్ నిరుద్యోగులు ఉంటారు. మిగతా వారు ఇటు మాదాపూర్, గచ్చిపోలి, కొండాపూర్, కోకాపేట, తర్వాత ఈ ఏరియాలో ఎక్కువగా ఐటీ కారిడార్లో పనిచేసే
ఉద్యోగులతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉంటారు. సో వీరందరూ కూడా సమావేశం అయ్యారు. హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు వీరందరూ కూడా చర్చించుకుంటున్నది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తొందరలోనే గ్యాస్ సమస్య కొంత తీర్చగలిగితే మాత్రం ఈ యొక్క హాస్టల్స్ కానీ తర్వాత రెస్టారెంట్లో వంటలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేనట్లయితే పూర్తిగా కూడా ఇవన్నిటిని కూడా క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి వరకు కూడా కర్రీ పాయింట్ల పైన కూడా ఈ యొక్క ఎఫెక్ట్ పడింది. కర్రీ పాయింట్లలో చాలామంది కూడా 20 రూపీస్ కానీ 25 రూపీస్ కానీ ఉంటుంది. ఎక్కువగా నిరుద్యోగులు, బ్యాచిలర్స్, స్టూడెంట్స్ కర్రీ పాయింట్లలో కర్రీస్ తీసుకుంటారు. కానీ ఈ రోజు నుంచి చూస్తే దాదాపు 15 రూపీస్ ఎక్కువ, 30 రూపీస్ అండ్ 35 రూపీస్ అదనంగా 10 నుంచి 15 రూపాయల పెంపు కూడా చేశారు. వారికి ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఇప్పటివరకు ఉందో గ్యాస్కి సంబంధించి సో వాటన్ని నిల్వలు గ్యాస్కి సంబంధించిన నిల్వలు అయిపోతే సో మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ముందే రేట్స్ పెంచారు. ఇక కొన్ని హోటల్లో మాత్రం డైలీ 3-4 రకాల టిఫిన్ చేస్తారు. ఇడ్లీ, వడ, పూరి చేసేవాళ్ళు ఏది తక్కువ గ్యాస్ అవసరం ఉంటుందో అదే చేస్తున్నారు. సో తర్వాత దోశ, ఈ పెద్ద పెద్ద దోశలకు సంబంధించి కానీ ఇంకా వేరే వస్తువులు ఏదైతే గ్యాస్ ఎక్కువగా ఉంటుందో దాన్ని తగ్గించి తక్కువ సమయంలో టిఫిన్ అయ్యేటువంటి ఎక్కువగా అలాంటివే ప్రజెంట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ హైదరాబాద్ నగరం పడింది. ఈ గ్యాస్ సమస్య వల్ల చాలా వరకు ఇప్పటికే హోటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా సమావేశమయ్యారు, ఇటు హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు సమావేశమయ్యారు. దీనిపైన తొందరలోనే చర్యలు తీసుకుంటే తొందరలోనే గ్యాస్ సమస్యకు అడ్డుకట్ట వేసి సో తొందరగా వాటికి సంబంధించినటువంటి నిల్వలను కానీ ఇవైనా సరిపడా ఉంచితే తప్ప ఈ యొక్క మళ్ళీ సమస్య ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మాత్రం ఐటీ కారిడార్తో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా ప్రైవేట్ హాస్టల్లో మాత్రం ఈ గ్యాస్కి సంబంధించినటువంటి తీవ్రత చాలా కనిపిస్తుంది. సో ఉన్న దాంట్లో ఇప్పుడు నడిపిస్తున్నారు, కానీ రానున్న రోజుల్లో ఇంకా ఈ సమస్య ఇలానే కొనసాగితే మాత్రం ఈ యొక్క గ్యాస్కి సంబంధించి సమస్య ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇప్పటికే చాలా రెస్టారెంట్లలో కూడా ఇటు బిర్యానీ కానీ సంబంధించినటువంటివి కానీ ఇంకా ఇతరత్ర ఆహార పదార్థాలకు సంబంధించి మాత్రం కొన్ని కట్టెల పొయ్యి మీద కూడా చేస్తున్నారు, కానీ అన్ని కట్టెల పొయ్యి మీద చేయడం సాధ్యం కాదంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో గ్యాస్ తీవ్రత సమస్య ఎక్కువగా రెస్టారెంట్స్ అండ్ హాస్టల్స్, తర్వాత కొన్ని ఇంకా పెద్ద పెద్ద ఏదైతే రెస్టారెంట్లు ఉంటాయో వీటిపైన ప్రభుత్వ హాస్టల్స్ పైన కూడా కనిపిస్తుంది. అపర్ణ, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ప్రభావం హైదరాబాద్ పై పడింది. గ్రేటర్లో గ్యాస్ కొరత తీవ్రత పెరిగింది. ఇప్పటికే పలు హోటల్స్ మూతపడ్డాయి. చాలా వరకు హోటల్స్లలో మెనూను తగ్గించారు. ఇక ప్రముఖ షాగౌస్ హోటల్లో 2 రోజులుగా కట్టెల పొయ్యి మీదే బిర్యానీ వండుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తోంది షాగౌస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ప్రభావం హైదరాబాద్ పై పడింది. గ్రేటర్లో గ్యాస్ కొరత తీవ్రత పెరిగింది. ఇప్పటికే పలు హోటల్స్ మూతపడ్డాయి. చాలా వరకు హోటల్స్లలో మెనూను తగ్గించారు. ఇక ప్రముఖ షాగౌస్ హోటల్లో 2 రోజులుగా కట్టెల పొయ్యి మీదే బిర్యానీ వండుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తోంది షాగౌస్. క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ దేశంలోని పలు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, డొమెస్టిక్ గ్యాస్ కొరతతో పలు రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు క్లోజ్ అవుతున్నాయి. బీహార్లో ఎల్పీజీ సిలిండర్ల కోసం స్థానికులు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర బారులు తీరారు. టైంకు గ్యాస్ సిలిండర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 बजे भोर से हम लोग नंबर में लगे हुए हैं. अभी तक किसी को कोई सूचना नहीं है कि आएगा कि नहीं आएगा. 300 प्लस है. अभी 5 बजे भोर में आए हैं सर. देखिए अब तो एजेंसी वाले ही बता सकते हैं कि कब मिलेगा कब नहीं मिलेगा. 6:30 बजे आए हैं. ये लंबा लाइन है, लेकिन इस व्यवस्था से हम खुश हैं. इसलिए खुश है कि लोगों को घर पर टाइम नहीं मिलता था. आज देखिए कितना टाइम लोगों को है गैस लेने के लिए लाइन के लिए. मेरा 65वां नंबर है. 6 बजे सुबह से 6 बजे सुबह से लाइन में लगे हुए हैं. गैस मिल नहीं रहा. गाड़ी आ नहीं रही है गैस की. सब पब्लिक बेचारा परेशान है. औरत, बच्चा, लेडीज सब है. होम डिलीवरी होता था कितना बढ़िया रहता था गैस के लिए. OTP वाला सिस्टम तो बहुत खराब है. 1 टाइम पासवर्ड एक ही बार ना होगा. हम बुकिंग कर दिया 4 दिन पहले, तो वो पासवर्ड मान्य होना चाहिए, है कि नहीं? बार बार पासवर्ड कहाँ से लाएगा आदमी?